వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్ల రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలో వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో 76 అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ సమస్యలను పెండింగ్లో లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, హన్మకొండ పర్కాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, ఇతర జిల్లా అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యుత్ అఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన హన్మకొండ జిల్లా పర్కల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పర్కల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి బాధితులు రేణుకుంట్ల కుమారస్వామి, సమ్మయ్య కుటుంబాలను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, ₹1,00,000 నగదు కాలిబూడిదైనట్లు బాధితులు మాజీ ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పరకాల తహసీల్దార్కు ఫోన్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంఘటన స్థలాన్ని సందర్శించి ఇరు కుటుంబాలకు తక్షణమే బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందివ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. దీన్ని అప్పుడు గడపడానికి కూడా అందరు భయపడ్డారు సార్. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం అయితే ఈ ఫోన్ చేసి ఈ కామెడీ ఫిల్మ్ బంద్ చేయించి కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తాం. మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా శాసనసభ్యులు వస్తున్నారు, అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు?
2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. హైదరాబాద్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ను కోరిన మల్లన్న డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో చెప్తే ఎట్లా ఉంటుంది డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల రైతులకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లపై బ్యాంకింగ్ రంగ సంస్థలలో గిరిజనులకు రుణాలు ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టను. మా గిరిజనులు వెనుకబడి ఉన్నారు. అన్ని బ్యాంకులు సహకరించి తక్షణమే లోన్లు మంజూరు చేయాలి హుకుం జారీ చేశారు. గిరిజన బిడ్డలకు లోన్ల విషయంలో ఇబ్బంది పెడితే వారందరినీ ఢిల్లీకి వచ్చి ఎస్టీ కమిషన్ ముందు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. లోన్ల విషయంలో గిరిజనులను ఇబ్బంది పెట్టే అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయాలని కోరారు. కాబట్టి మిత్రమా, మీకు నుండి ఏదైనా మీకు గ్రామాల్లో చాలా పెద్ద ఇష్యూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఉంటుంది, వాటర్ ఇష్యూ ఉంటుంది. లేవు మీకు ఇల్లు రాకుండా, నీళ్లు రాకుండా, మీకు ఏది ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా. ఉదాహరణకి ఇంకో మాట కూడా మర్చిపోయినా, కలెక్టర్ గారు ఈ దృష్టి నా దగ్గర ఉంది, ఈ కేసు అయింది. ఎఫ్ఆర్ పట్టాలు ఉంటాయి, వాళ్ళకంట బ్యాంకర్ లోన్ ఎందుకు ఇవ్వరు? మీరే కదా ఈ జిల్లాకు చైర్మన్, ఏజెన్సీ ఎందుకు ఇవ్వరు? మరి లోన్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? అలా ఇయ్యర్ అని రాసిందా ఎక్కడైనా? ఎందుకు మీరు ఎందుకు లోన్లు ఇయ్యరు? వాళ్ళు ఎవరెవరు లోన్లు ఇయ్యాలో వాళ్ళ పేర్లు నాకు రాసియండి. వాళ్ళని పట్టుకోదా నేను అడిగి ఎక్కడికి? ఢిల్లీ పట్టుకొస్తా. మీరు అదే చెప్తున్నా, మీకు ఎవరైనా లోన్లు ఇవ్వకపోతే మీకు రాజ్యాంగబద్ధంగా లోన్ ఇవ్వాలి. సివిల్ రేటుకి ఇది ఏమి చూడద్దు. మాకు సివిల్ గివిల్ ఏం తెలియదు. అసలు మాకు ఈ దేశంలో పుట్టిన బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డకు 10 లక్షల వరకు లోను ఫ్రీగా ఇవ్వాలి. వాడు ఎవరైనా ఇవ్వకపోతే వాడి బెండు తీస్తా. మీరు రాకపోతే ఆ కంప్లైంట్ నాకు పెట్టండి, నాకు పెట్టండి. 2 కోట్ల వరకు మోడీ గారు లోన్ ఇచ్చిండు ఫ్రీగా. మీరు ఏమైనా పని చేసుకొని బతుకుతానా? గోరువేనో బర్రెనో ఏదైనా ఫామ్లు మామూలు పెట్టుకుందాం, ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే మీకు లోన్ ఇవ్వాలి. అలాంటి లోన్లు ఇవ్వకుండా. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకొని అటవీ శాఖ అధికారులు, గ్రామం చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, భయాందోళనలో కొత్తగూడ గ్రామస్తులు. రేవంత్ పాలనలో రైతులకు తప్పని తిప్పలు. ఒకవైపు సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు అవస్థలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో సుమారు 500 మీటర్ల నుండి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను భుజాలపైన ఎత్తుకొని తీసుకెళ్తున్న రైతులు. నీళ్లతో కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రేవంత్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు అయిన
ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి, గాంధీ భవన్లా కాదు. అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ వాకౌట్ చేసిన ఎంఐఏ ఎమ్మెల్యేలు. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर. हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. చెంచల్గూడ జైల్లో జర్నలిస్టు రేవతిని ములాఖత్ అయిన కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు సమావేశం అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన మహబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద లేనిపోని నిందలు పోసుకుంటూ అక్కడ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు ఎవరినో ఎగేసి విలేకరుల మీద కానీ మీడియా సోదరుల మీద పెట్టినట్టు పెట్టి వారి మీద రేవంత్ రెడ్డి గారి మీద నింద పోస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వీరు చేసిన అప్పుల పాలుకు, వీళ్ళు చేసిన కష్టాలకు ఇవాళ ముందుండి తెలంగాణలో ఉన్న ప్రజలకందరికీ కూడా కష్టాలు పోవాలి, అప్పులు తీరాలి. అదేవిధంగా ఆయన పనిచేస్తుంటే ఆయన పని చేస్తుంటే దానికి అడ్డుపడి ఏదో విధంగా అడ్డుపడి తిట్టించి చేసి లేడీస్తో తిట్టించి, వాళ్ళు కూడా మహిళలు, మరి వీళ్ళు కూడా మహిళలే, తిట్టించి వాళ్లకు ఇబ్బందులు పెడుతున్నారు సీఎం తప్ప ఇంకేం లేదు. మీడియా సోదరులకు వారు ఎప్పుడు ఏ మాట అనలేదు. మీడియా సోదరు ప్రజల సేవకులు, ప్రజలతో ఎంట ఉండే వ్యక్తులు, మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరు కానీ వారికి ఆయన ఎప్పుడు కూడా వాక్యాలు అనలేదు. దానికి కూడా ఆయన మీదనే నిందపోసి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళు చేసిన అప్పులకు, వీళ్ళు చేసిన పనికి ఇవాళ 5 గ్యారెంటీలు ఇస్తే ఏది ఇవ్వలేదండి. మహిళలకు బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం 500. అదేవిధంగా మొన్న కాస్మెటిక్ ఛార్జెస్, అదేవిధంగా కాస్మెటిక్ ప్లస్ మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఎస్టీ ఎస్సీ విద్యార్థుల మీద, హాస్టళ్లకు. అదేవిధంగా మొన్న రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఇవన్నీ నిందలు పోయడం కరెక్ట్ కాదు. అది మేము ఒప్పుకునేది లేదు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఆయన మాత్రం ఏ మాత్రం పొరపాటు మాట్లాడలేదు. ఏదన్నా పొరపాటు మాట్లాడినట్టయితే అది ఏంటంటే ఫ్లుక్లా స్పీడ్లో మాట్లాడతాడు తప్ప ఆయన ఏ మాత్రం పొరపాటు మాట్లాడలేదని చెప్తున్నా. నేను చెప్పక తప్పదు, చెప్తున్నా. అందుకొరకు గౌరవమైన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరేమన్నా అడిగితే మీరు అడగండి, నేను చెప్తా బ్రదర్. అంతేనా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని కూడా చెప్తే ఆ రోజు సెలెక్ట్ ఉన్నారు. ఇప్పుడు మాత్రం మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. మేము అక్రమ కేసులు ఏం పెడతలేం బ్రదర్. వాళ్ళే మాకు అక్రమ కేసులు పెట్టారు. తెలంగాణ తెచ్చిన ఎంపీల మీద కేసులు పెట్టారు. రైతులకు సంఖ్యలు వేశారు.
సిరిసిల్లలో సంఖ్యలు వేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నా దోర్నకల్ నియోజకవర్గంలో కూడా సంఖ్యలు వేశారు. మహిళలు, విద్యార్థులు అందరి మీద ఎస్టీ ఎస్సీ కేసులు కూడా వాళ్ళే మహిళల మీద పెట్టించారు. మరి ఆ రోజులో మహిళల మీద కేసులు పెట్టిస్తే ఏం కాదు, కానీ ఇవాళ కేటీఆర్ గారు మాత్రం ఏదో అన్నందుకు మాత్రం వాళ్లకు చెప్పారు. జైల్లో పెట్టినప్పుడు మేము పోలేదా? మరి వాళ్ళు ఆ రోజుల్లో కూడా మహిళల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టే ఉన్నాయి. రామేశ్వరరావు గారు ఏదో విషయంలో మాట్లాడితే ఆ రోజుల్లో కూడా మేము ఎస్టీ ఎస్సీలు కేసులు పెట్టించినవి ఉన్నాయి. ఎస్టీలకు, రైతులకు సంఖ్యలు వేసి ఖమ్మం జిల్లా జైలుకు పంపించినవి ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు చేయలేదా? అరే తెలంగాణ చేస్తే, కొట్లాడి చేస్తే మా మీదనే కేసులు పెట్టారండి. మరి ఆ రోజుల్లో మేము చెప్పినప్పుడు ఎవడన్నా విన్నారా? ఇవాళ అప్పుల పాలు చేసిన తెలంగాణకు అప్పులు తీర్చుకుంటా ప్రజలను సాయం చేయాలి. మొన్న మాట్లాడిన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, మొత్తం డిబేట్స్ మాట్లాడేటప్పుడు దానిలో ఏమైనా తప్పు ఉందా? తప్పుడే, అది తీయండి. తప్పు లేనిపోని వేరే వేరే విషయాలలో తీసుకొచ్చి ఏదో చుచ్చిపెట్టి మనుషులను ఇబ్బంది పెట్టకండి. ఆయన చదివిన బడ్జెట్, ఆయన ఇచ్చిన బెనిఫిట్స్, ఆయన కట్టిన అప్పు, అది క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో మీరు తప్పు తీయండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని లేనిపోంది ఏదో తీసుకొచ్చి కల్పించి ఇట్లా చేస్తే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. తెలంగాణ చిహ్నం నుండి కళాధోరణం చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్ళం, ఆత్మగౌరవం ఉన్నోళ్ళం. రాణి రుద్రమ్మదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమరయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడతాం. రాజముద్రల నుండి కాకతీయుల కళాధోరణం చార్మినార్ మార్చవద్దు. మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటామని పల్ల రాజేశ్వరరెడ్డి అన్నారు. ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే, మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా, అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. మందకృష్ణ మాదిగ సారథ్యంలో 30 సంవత్సరాలుగా చేస్తున్న ఎస్సీ వర్గీకరణ పోరాటం చివరి దశకు చేరుకుందని వరంగల్ జిల్లా మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు కల్లెపల్లి ప్రణయదీప్ మాదిగ అన్నారు. కానీ కొందరు అధికార పార్టీకి తొలొత్తులుగా మారి తామే సాధించినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని, మంత్రివర్గ విస్తీర్ణంలో మాదికలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్ష మంగళవారంకు 8వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రణయదీప్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ అలుపెరుగని పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని అన్నారు. కార్యాలయము గ్రౌండ్లో ఈరోజు 8వ రోజుకు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవశ్రీ పద్మశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అల్పెరగకుండా వారిచ్చినటువంటి ప్రతి పిలుపును విజయవంతం చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో నర్సంపేట, చెన్నరావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లవెల్లి, కానపురం ప్రాంతాలలో 30 సంవత్సరాలుగా అన్నగారు ఏ పిలిపించినా ఆ పిలుపును విజయవంతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వర్గీకరణ అంతిమ లక్ష్యంగా 2001 నుంచి 2005 వరకు వర్గీకరణ ఫలాలు సాధించుకోవడం జరిగింది. తిరిగి 25 సంవత్సరాలుగా మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ యుద్ధ రంగంలో ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఫలాలు గ్రామీణ ప్రాంతం నుంచి చెలో ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసి మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈరోజు వర్గీకరణ ఫలాలను మరి ఇప్పుడున్న ఏదైతే సుప్రీంకోర్టు ప్రకటన వెలువడిన వెంటనే ఈ రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నప్పుడు ప్రకటన ఏదైతే టెలివిజన్ ఛానల్లో వస్తున్న క్రమాన్ని చూసి నేను ఈ దేశంలో అందరికంటే ముందే వర్గీకరణ ఫలాలు అందిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా మరి సయ్యద్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ నివేదికను కూడా వేసి ఈరోజు అసెంబ్లీలో నిన్నటి రోజున దామోదర్ నరసింహన్న మరి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు వర్గీకరణ బిల్లు ఈరోజు అసెంబ్లీలో వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి దీక్షల నుండి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాలు పనులు చూసుకొని మళ్ళీ ఈరోజు ఏదో వర్గీకరణ ఫలాలు అందుతున్నాయి కనుక ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మేము కూడా ఉద్యమంలో భాగస్వాములమని చెప్పేసి కొంతమంది మరి ఎంఆర్పిఎస్ అని చెప్పి మరి ప్రభుత్వానికి చెంచాలుగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు దేవినేని సతీష్కు ఇక్కడ నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సతీష్ ఖబర్దార్, నువ్వు కృష్ణమాదిగను కనుక ఇంకొకసారి కనుక నువ్వు ఎక్కడైనా కృష్ణమాదిగ మీద తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు ప్రభుత్వానికి మరి తలొక్కి ప్రభుత్వ చెంచాగా పనిచేస్తున్నటువంటి సతీష్, నీకు జాగ్రత్తగా మేము ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కృష్ణమాదిగని కనుక నువ్వు అనేది ఉంటే నీ అంతు చూస్తాము, అవసరం ఉంటే దాడికి కూడా మేము పాల్పడతామని ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే నువ్వు చెంచాగా ఉన్నావో ప్రభుత్వానికి చెంచాగా ఉన్నావో చెంచాగా వ్యవహరించు, కానీ ఆ కృష్ణమాదిగ నాయకత్వాన్ని కృష్ణమాదిగాన్ని నిందించి నువ్వేదో అందలం ఎక్కాలని చూస్తున్నావు. ఖబర్దార్, ఇక్కడ నుంచి మేము దేవినేని సతీష్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బిల్లు పెడితే ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు పెడితే ఆ ప్రభుత్వం యొక్క బిల్లు మేము మాదిగ అమరవీరులైనటువంటి వాళ్లకు ఈ దీక్షల నుండి అంకితం ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వర్గీకరణ బిల్లు కనుక పెట్టేతుంటే ఆ ఉద్యమ ఫలితం కూడా కృష్ణమాదిగకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణ వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరైన ఎయిర్పోర్ట్కు రాణి దుర్గాదేవి పేరు పెట్టాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెల్లి మాధవి ప్రెస్ మీట్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రమాణికం ఓరుగలు కోటను నిర్మించి ప్రపంచ ఖాతికి ఎక్కించింది కాకతీయ రాజులు. కాకతీయ సామ్రాజ్య భారతరాణి నిత్య రుద్రరూపిణి రుద్రమాదేవి మహిళా సామ్రాజ్యానికి ఆదర్శ వనిత రాణి రుద్రమాదేవి. అందువల్ల వరంగల్ జిల్లాకు మంజూరైన విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని జాగృతి సంస్థ తరపున వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పేరును నామకరణం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాణి రుద్రమదేవి పేరు నామకరణకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలి. జాగృతి వరంగల్ జిల్లా నాయకురాలు నూకాల రాణి మంజుల, నాయకురాలు కేతిరి సమ్మక్క, గుమ్లపురం హైమవతి, నేరేళ్ల సరోజ, కన్నం వీనమల్ల, రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి మహిళ అని అంటేనే ఒక ఆది పరాశక్తి కాబట్టి కవితక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని మన ప్రభుత్వంను కూడా మేము ఏదో రిక్వెస్ట్ పరంగా చెప్పడం జరుగుతుంది. కావున మన మామ్నూర్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి అని పేరు పెట్టాలని మేము అక్క ఆదేశాల మేరకు జాగృతి తరపున విన్నవించుకోవడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు
మంజూరైనటువంటి విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి గారి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతిగా రాష్ట్ర మహిళా నాయకురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈరోజు ప్రపంచ ఖ్యాతిగా పేరు వచ్చింది అని అంటే దానికి కారణం పూర్వం ఉన్నటువంటి ఓరుగల్లు కోటనే. ఓరుగల్లు కోట యొక్క ప్రాతినిధ్యం ఈరోజు ప్రపంచ ఖ్యాతికి ఎక్కడానికి కాకతీయ రాజుల వల్లనే ఈరోజు మన ఉమ్మడి వరంగల్కి అంత మంచి పేరు ఉన్నది. కాబట్టి కాకతీయ రాజులలో ఉన్నటువంటి మహా వ్యక్తి మన భారతీయులందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి, గొప్ప నైపుణ్యరాలైనటువంటి రాణి రుద్రమాదేవి ఈ మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వీర వనిత, మహిళలందరికీ ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు మంజూరైనటువంటి విమానాశ్రయంకి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.